Hello everyone, welcome back to my channel. Nenu mi Prithvi. And today's video is intense, informative and super important. మన ఇండియా రీసెంట్ గా చేసిన బ్రహ్మోస్ మిసైల్ స్ట్రైక్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. చాలా మందికి సర్ఫేస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ బాంబ్ పడేశారు, స్ట్రైక్ చేశారు అని. బట్ ఈ వీడియోలో నేను టోటల్ గా బ్రేక్ డౌన్ చేస్తా. లైక్ ఎందుకు స్ట్రైక్ చేశాం, బ్రహ్మోస్ మిసైల్ అంటే ఏంటి, ఎలా ప్లాన్ చేశారు అండ్ ఎంత ఇంపాక్ట్ వచ్చింది. సో వై డిడ్ ఇండియా అటాక్? ఏప్రిల్ 22 కాశ్మీర్లో ఒక పెద్ద ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ప్లాన్డ్ టెర్రర్ అటాక్ లో ఇన్నోసెంట్ ఇండియన్ సివిలియన్స్ ని చంపేశారు. ఈ అటాక్ లో అరౌండ్ 26 పీపుల్ చనిపోయారు. అప్పటికీ సైలెంట్ గా ఉండే ఇండియా డిఫెన్స్ సిస్టమ్ ఇమీడియట్ గా అనలైజ్ చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. బికాజ్ రెస్పాన్స్ ఇవ్వడం కంటే ప్రిసైజ్ అండ్ ఎఫెక్టివ్ గా ఇవ్వడం ఇంపార్టెంట్. అదే జరిగింది. ఇండియా డిసైడెడ్ టు స్ట్రైక్ బ్యాక్, బట్ నాట్ ర్యాండమ్లీ. డైరెక్ట్ గా టెర్రరిస్ట్ క్యాంప్స్ ని టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. మరి వాట్ ఈస్ బ్రహ్మోస్ మిసైల్? లెట్స్ అండర్స్టాండ్ ది హీరో ఆఫ్ ది స్టోరీ, బ్రహ్మోస్ మిసైల్. బ్రహ్మోస్ అంటే ఏంటి? ఇది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా ఫాస్ట్ గా వెళ్తుంది. స్పీడ్ అంటే 3400 కిలోమీటర్స్ పర్ అవర్. ఇండియా అండ్ రష్యా కలిసి డిజైన్ చేశారు. ఇది గ్రౌండ్ నుండి, వాటర్ నుండి, ఎయిర్ నుండి ఫైర్ చేయొచ్చు. మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఉంది. స్ట్రైక్ రేంజ్ 300+ కిలోమీటర్స్, బట్ అప్గ్రేడెడ్ వర్జన్స్ కి 400 to 600 కిలోమీటర్స్ కూడా ఉంది. జీపీఎస్ అండ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ తో బుల్స్ ఐని హిట్ చేస్తుంది. ఈ మిసైల్ ని మనం ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇట్స్ మేక్ ఇన్ ఇండియా అండ్ బిల్ట్ ఫర్ ఇండియాస్ డిఫెన్స్. May 7th and 8th night, Pakistan tried to attack back with drones and missiles. But మన డిఫెన్స్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఎయిర్ డిఫెన్స్ ఇన్ ప్లేసెస్ లైక్ జమ్మూ, శ్రీనగర్ అన్నిటినీ ఇంటర్సెప్ట్ చేశాయి. ఇండియా వెయిటెడ్ ఫర్ ది రైట్ టైం. May 9th and 10th లో 15 బ్రహ్మోస్ మిసైల్స్ ని ఫైర్ చేశారు. పాకిస్తాన్ లో ఉన్న 13 మేజర్ ఎయిర్ బేసెస్ లో 11 ని టార్గెట్ చేశారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అంటారా, బోలారి ఎయిర్ బేస్ కరాచీ దగ్గర. అక్కడున్న పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని డిస్ట్రాయ్ చేశారు. ఒక AWACS ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇట్ ఈస్ ఎయిర్ లో ఉండే ఐలైక్ రేడార్ సిస్టమ్. అది డిస్ట్రాయ్ చేయడం అంటే ఎనిమీస్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కూడా బ్లైండ్ అయిపోయింది. బ్రహ్మోస్ స్ట్రైక్ లో మనం చూసింది నాట్ జస్ట్ ఫైర్ పవర్, మైండ్ పవర్ కూడా. మిసైల్స్ ని సుఖాయ్ ఫైటర్ జెట్ నుండి లాంచ్ చేశారు. మిసైల్స్ ని ఎయిర్ స్పేస్ లో ఎంటర్ అవ్వకుండా స్ట్రైక్ చేయడం అంటే ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్, టైమింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చాలా షార్ప్ గా ఉండాలి. అండ్ మన టీమ్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, పైలట్స్ అండ్ స్ట్రాటజీ హెడ్స్ చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వరల్డ్ వైడ్ లో చాలా కంట్రీస్ ఇండియాని అబ్జర్వ్ చేశాయి, ఎస్పెషల్లీ హౌ డిసిప్లైన్ అండ్ టార్గెటెడ్ ది స్ట్రైక్స్ వర్. యునైటెడ్ స్టేట్స్ త్రూ డిప్లొమాటిక్ టాక్స్ మీడియేటెడ్ ది సీజ్ ఫైర్. May 10th కి సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. పాకిస్తాన్ ఎక్స్టర్నల్ గా సైలెంట్ అయిపోయింది, బట్ ఇంటర్నల్లీ హెవీ డ్యామేజ్ కంట్రోల్లో పెట్టారు. ఈ స్ట్రైక్స్ లో ఇండియా చేసింది వెరీ బోల్డ్ స్టెప్. ఇట్స్ నాట్ అబౌట్ షోయింగ్ ద అగ్రెషన్ బట్ ప్రూవింగ్ అవర్ కేపబిలిటీ. వీ డోంట్ ప్రొవోక్, బట్ ఇఫ్ యూ క్రాస్ ద లైన్ వీ రెస్పాండ్ స్మార్ట్ అండ్ స్ట్రాంగ్. ఈ మెసేజ్ ఇండియా క్లారిటీతో ఇచ్చింది. ఇండియాస్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ రెడీ, ప్రిసైజ్ అండ్ మోడర్న్. సో దట్స్ ద కంప్లీట్ స్టోరీ. మీ ఒపీనియన్ ఏంటి? ఈ స్ట్రైక్స్ మీద మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. లైక్, షేర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేయండి. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.